పుష్ప మూవీ ఎఫెక్ట్ తెలుగు ఇండస్ట్రీపై పడింది. బెనిఫిట్ షోలపై షాకింగ్ నిర్ణయం తీసుకుంది తెలంగాణ గవర్నమెంట్. సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనతో సర్కార్ అలర్ట్ అయింది. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. అయితే సంధ్యా థియేటర్ ఘటనతో ఇటు చిత్ర యూనిట్ తో పాటు సర్కార్ తీరుపై కూడా విమర్శలుస్తున్నాయి. ఫ్యామిలీని ఆదుకోవాలని మూవీ యూనిట్ పై విమర్శలు చేస్తుండగా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిన సర్కార్ సెక్యూరిటీ కల్పించలేకపోయిందని సీరియస్ అవుతున్నారు. పుష్ప మూవీ ఎఫెక్ట్ తెలుగు ఇండస్ట్రీపై పడింది. బెనిఫిట్ షోలపై షాకింగ్ నిర్ణయం తీసుకుంది తెలంగాణ గవర్నమెంట్. సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనతో సర్కార్ అలర్ట్ అయింది. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. అయితే సంధ్యా థియేటర్ ఘటనతో ఇటు చిత్ర యూనిట్ తో పాటు సర్కార్ తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఫ్యామిలీని ఆదుకోవాలని మూవీ యూనిట్ పై విమర్శలు చేస్తుండగా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిన సర్కార్ సెక్యూరిటీ కల్పించలేకపోయిందని సీరియస్ అవుతున్నారు. పుష్ప మూవీ ఎఫెక్ట్ తెలుగు ఇండస్ట్రీపై పడింది. బెనిఫిట్ షోలపై షాకింగ్ నిర్ణయం తీసుకుంది తెలంగాణ గవర్నమెంట్. సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనతో సర్కార్ అలర్ట్ అయింది. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. అయితే సంధ్యా థియేటర్ ఘటనతో ఇటు చిత్ర యూనిట్ తో పాటు సర్కార్ తీరుపై కూడా విమర్శలుస్తున్నాయి. ఫ్యామిలీని ఆదుకోవాలని మూవీ యూనిట్ పై విమర్శలు చేస్తుండగా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిన సర్కార్ సెక్యూరిటీ కల్పించలేకపోయిందని సీరియస్ అవుతున్నారు. సాధారణ ప్రజలు కూడా ప్రాణాలను ఈ రోజు కోల్పోవడానికి గల కారణం ప్రభుత్వమే నిర్లక్ష్యము. ప్రభుత్వం ఈ అనుమతి ఇవ్వకపోతే, ప్రభుత్వం ఈ ఇష్టానుసారంగా టికెట్లు పెంచకపోతే ఈ రోజు ప్రాణాలు బ్రతికేవి. కుటుంబం రోడ్డు మీద పడకుండా ఈ రోజు కుటుంబం సంతోషంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ బెనిఫిట్ షోలు, ముందుగా ఈ ప్రీమియర్ షోలు, అంతకన్నా ముందుగా రిలీజ్ చేసే షోలు కారణంగా అదే టైంకి యాక్టర్లు రావడము, సినీ యాక్టర్లు రావడం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎక్కువగా విమర్శలు పెరుగుతుండడంతో ఇటీవల జరిగినటువంటి ఘటనలు అయితే ఈ పుష్ప 2 అనుమతి ఇవ్వడం ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి ఎక్కువ సోషల్ మీడియా ట్రోలింగ్స్ సాగడంతో దీనిపైన ప్రభుత్వాన్ని కూడా కొంత చెడ్డ పేరుగా కనిపించింది. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి, అతను ఈ విషయం దృష్టికి వెళ్ళినటువంటి వెంటనే రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో ఎక్కడ కూడా ఈ బెనిఫిట్ షోలు ఉండకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చి బెనిఫిట్ షోలు రద్దు చేసేటువంటి ఆలోచనలో ఉన్నామంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్ లో ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా తెలుస్తోంది. సంధ్యా థియేటర్ లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో సర్కార్ అప్రమత్తమై సర్కార్ పునరాలోచన చేసి ఈ చనిపోయినటువంటి వ్యక్తులంతా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ కూడా ఏదైతే విమర్శలు ఎదుర్కొంటా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ సర్కారు, దాన్ని ఆలోచించి బెనిఫిట్ షోలు ఇక ముందు ఉండబోవు అనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తుంది. త్వరలో
బెనిఫిట్ షోల రద్దుకు సంబంధించి అధికారికంగా ఒక జీవో కూడా రిలీజ్ చేసేటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సంధ్యా థియేటర్ జరిగినటువంటి ఘటనలో చిత్ర యూనిట్ తో పాటు రాష్ట్ర సర్కార్ పైన ఈ విమర్శలు పెరగడము, ఫ్యామిలీని ఆదుకోవాలని మూవీ యూనిట్ పై విమర్శలు చేస్తుండగా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చినటువంటి సర్కార్ పై మాత్రం సెక్యూరిటీ కల్పించలేకపోయారంటూ కూడా నెటిజన్స్, పబ్లిక్ ప్రభుత్వం పైన తీవ్రంగా సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ లగచర్ల ఘటన కావచ్చు, ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ కావచ్చు, టీజీపీఎస్సీ హోంగార్డులు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో మొన్నటి వరకు హైడ్రా, తర్వాత మూసీ పరివాహక నివాసితులంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటే ఈ రోజు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వడము, ఆ బెనిఫిట్ షో కారణంగా ఈ రేవతి అనే మహిళ చనిపోవడము, తన కొడుకు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీరియస్ కండిషన్ లో ఉండడంపై మాత్రం ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు పెరుగుతా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షోలని ఇక ముందు పూర్తి స్థాయిలో రద్దు చేసే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని త్వరలో ఒక జీవో జారీ చేయబోతా ఉంది అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయాలు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. వైశాలి, అయితే మరోవైపు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వస్తున్నాడని తమకు ముందస్తు సమాచారం లేదని పోలీసులు ఒకవైపు అంటున్నారు. అసలు దీనికి బాధ్యత వహించాల్సింది థియేటర్ యాజమాన్యమా, లేదంటే బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చి సరైన సెక్యూరిటీని కల్పించలేని ప్రభుత్వానిదా? దీనిపై చిత్ర యూనిట్ ఈ రోజు సాయంత్రం ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. నిన్న జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి యాజమాన్యం సరైనటువంటి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయకపోవడము, అదే టైంలో అల్లు అర్జున్ వస్తున్నాడని ముందస్తు సమాచారం ఇవ్వకపోవడము, అల్లు అర్జున్ తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ ఎక్కువగా రావడంతో పబ్లిక్ నంతా కూడా వీళ్ళు చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ మహిళ చనిపోవాల్సి వచ్చింది. అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు, థియేటర్ యజమానిపై కూడా కేసు నమోదు చేశారు, అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ పై కూడా ఈ కేసు నమోదు చేసి ఉన్నారు. కాబట్టి ఈ కేసు నమోదు చేసిన వాళ్ళందరినీ కూడా బాధ్యులను చేసి ఈ రోజు కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉన్నది. అల్లు అర్జున్ ఆదుకుంటాడా లేదా చిత్ర యూనిట్ ఆదుకుంటుందా, అల్లు అర్జున్ తో పాటు వచ్చినటువంటి సెక్యూరిటీ వింగ్ సభ్యులు ఆదుకుంటున్నా, థియేటర్ యజమాని ఆదుకుంటాడా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాలి. వీరందరి అత్యుత్సాహం ఆ సినిమాని ఏ రకంగా పెట్టినటువంటి బడ్జెట్ కి మించి ఇంకా అధిక బడ్జెట్ కోసమే ఈ బెనిఫిట్ షోల పేరుతో పెద్ద హైప్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నిన్న చిక్కడపల్లి పోలీసులు, సెంట్రల్ జోన్ డీసీపీ పోలీసులు కేసు నమోదు చేస్తున్నాం అన్నట్టుగా కూడా ఉత్తర్వులు జారీ చేసి వీళ్ళందరిపైన కేసు నమోదు చేసి త్వరలో నోటీసులు ఇస్తామంటున్నారు. ఇదంతా కూడా అల్లు అర్జున్ అత్యుత్సాహంతో జరిగింది. అల్లు అర్జున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రావడంతో ఇంత పెద్ద ఘటన జరిగింది. ఇంకా చాలా మంది కూడా దీంట్లో ప్రాణాపాయ స్థితి నుంచి కూడా తప్పించుకున్నారు. వీళ్ళందరికీ కారణం అల్లు అర్జునే బాధ్యత వహించాలి, అల్లు అర్జునే ఈ లీగల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాలి, పోలీసులు అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ పుష్ప లాంటి సినిమాలు, ఈ స్మగ్లింగ్లు, కిడ్నాప్లు, మాఫియాలని ఎంకరేజ్ చేసేటువంటి సినిమాలు ఇక ముందు అల్లు అర్జున్ తీయకూడదు అంటూ కూడా అనేక పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి, ఫిర్యాదులు చేస్తా ఉన్నాయి. ఇప్పుడు చనిపోయినటువంటి మహిళా కుటుంబానికి ఎవరు అండగా ఉంటారు, ఎవరు ఆదుకుంటారు, ఈ చదువుల విషయంలో పిల్లల నెక్స్ట్ భవిష్యత్ ఏంది అనే దానిపై మాత్రం ఈరోజు చిత్ర యూనిట్ ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించింది. దాంట్లో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది సాయంత్రం లోపు ఒక క్లారిటీ రానుంది. వైశాలి.